ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్. క్షమించాలి మా యొక్క సబ్స్క్రైబర్స్, ఎందుకంటే ఇన్ని రోజులు వీడియోలు చేయలేదు కాబట్టి నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియోలు ఎందుకు చేయలేకపోయాము అంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోయాను. అందుకు నన్ను మీరందరూ పెద్ద మనసు చేసుకొని క్షమిస్తారని అనుకుంటున్నాను. అయితే ఒక టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు మనం బయట చేస్తున్న పనులలో ఏదైనా ఏ పని చేసినా కానీ మనకు వర్కౌట్ కావడం లేదు, ఇంట్లో కూడా వెళ్ళడం లేదు. దానివల్ల కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. యూట్యూబ్ వీడియోలు చేసినా కానీ మనకు చేసినంత ఖర్చు కూడా రావడం లేదు. అందువల్ల వీడియోలు చేయలేకపోయాను. అందుకోసమే మీరు అర్థం చేసుకుంటారని క్షమిస్తారని అనుకుంటున్నాను. అయితే జీవితంలో పోరాడి విసిగిపోయిన నేను నా జీవితంలో ఏ వర్క్ దొరకట్లేదు మంచిది అని బాధపడుతున్న సమయంలో నేనున్నానంటూ అని భగవంతునిలాగా ఎదురొచ్చిన ఒక అవకాశమే మన గ్రేట్ వెస్టేజ్ అని చెప్పుకోవచ్చు. వెస్టేజ్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే మనకు ఒక్క రూపాయి ఖర్చు కూడా లేదు, మనం ఒక రూపాయి పెట్టుబడి అనేది లేదు, మనం ఇంకొకరితో పెట్టుబడి పెట్టించేది లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక్క రూపాయి లేని బిజినెస్ ఏదైనా ఉన్నదా అంటే వెస్టేజ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం సూపర్ మార్కెట్లో, డీమార్ట్లో, కిరాణా షాప్లో కొనే వస్తువులు ఏదైతే మనకు రెగ్యులర్ వస్తువులు సబ్బు, పేస్టు, నూనె, టాయిలెట్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్ ఏదైతే ఉన్నాయో అవి కొనుక్కోవడం ద్వారా మనకు మనీ వస్తాయనే చెప్పవచ్చు. అది ఎట్లా అంటే మనం బిజినెస్ చేస్తే అర్థమవుతుంది. అది కొంచెం ఆలోచించండి. ఈరోజు టాపిక్ ఏంటంటే రైస్ బ్రాండ్ ఆయిల్. ఇక్కడ చూసినట్లయితే మన వెస్టేజ్లో దొరుకుతుంది రైస్ బ్రాండ్ ఆయిల్. అయితే ఈ ఆయిల్ వచ్చేసి 2 లీటర్ల క్యాన్ ఏదైతే ఉందో మనకు 540 రూపాయలకు దొరుకుతుంది ఫ్రెండ్స్. అందరూ ఏమనుకుంటారంటే 540 రూపాయలు అంటే చాలా ఎక్కువ కదా అనుకుంటారు. ఎస్, అయితే బయట నూనె ఏదైతే ఉందో ఒక 50 గ్రామ్ పోసుకున్నట్టయితే ఇది దాంట్లో 25 గ్రామే పోసుకోవాలి. అయితే దానంతా సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే 2 లీటర్లకు అంత ఉంటుందా అంటే బయట మనం పల్లి నూనె ఏదైతే వాడుతున్నామో ఆ పల్లి నూనె వచ్చేసి మనకు 150 నుండి ఇంచుమించు ఉంటుంది. అయితే ఆ 150 రూపాయలు అంటే పల్లి నూనె అంటే పల్లీలు 1 కిలో పట్టిస్తే మనకు 400 గ్రామ్స్ వస్తాయి. అయితే ఎన్ని కిలోలు అయితే మనకు పల్లి నూనె వస్తుంది. అయితే పల్లీలు చూసుకున్నట్లయితే 140 రూపీస్ ఉంటాయి. అయితే 140 అంటే మనకు చూసుకున్నట్లయితే 400 చిల్లర అవుతున్నాయి. 400 రూపాయల చిల్లర అంటే 1 కేజీ పల్లి నూనె ఒరిజినల్ కావాలంటే 400 చిల్లర అవుతుంది. అంటే అదే 2 కేజీలకు వచ్చేసి 800 చిల్లర అవుతుంది. అది చూసుకున్నట్లయితే దీనికన్నా అదే లాస్ అవుతున్నాం, అది కూడా గమనించాలి. ఈరోజు 1 కిలో 130-140కి ఇస్తుర్రు అంటే అది ఒరిజినల్ నూనె కాదు. ఇది మనది రైస్ బ్రాండ్ ఆయిల్ ఏదైతే ఉన్నదో ఇది ఒరిజినల్ నూనె. ఇది బాగా గమనించాలి. అయితే మనం ఈ బిజినెస్ ఎందుకు చేసుకోవాలి అని అంటే మనం 1 రూపాయి పెట్టుబడి లేదు. మనం ఏదైతే 10 లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టి ఒక కిరాణా షాపు లేదో ఇంకేదైనా షాప్ పెట్టినాం అనుకుందాం, దానికి రెంట్ పే చేయాలి, అడ్వాన్స్ పే చేయాలి. మనం ఒక 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టి షాప్ పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు నడుస్తుందో నడవదో అనేది దిగులు చెందుతాం. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో అనుభవం ఉండాలి, రిస్క్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది. మన షాప్ ఒకవేళ మంచిగా నడిచిందనుకో ఎదుట కూడా ఇంకొకరు కాంపిటీషన్కు షాప్ పెడతారు. అప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది. 6 నెలలు సంవత్సరం చూసి ఆ ఉన్న షాప్ కూడా తీసేసుకోవడం జరుగుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నాకైతే వెస్టేజ్ బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. 1 రూపాయి లేని పెట్టుబడి లేని బిజినెస్ ఏదైతే ఉందో నేను ఈ అవకాశం కోసం చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూశాను.
ఇప్పుడు మనకి అవకాశం దొరికింది. వెస్టేజ్లో చాలా బాగా అనిపిస్తుంది. నా ఫస్ట్ చెక్ వచ్చేసి 230 రూపాయలు ఉండే, ఇప్పుడు చెక్ వచ్చేసి 11,800 రావడం జరిగింది ఫ్రెండ్స్. నేను చేయబట్టి ఒక 4 మంత్స్ అవుతుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ అవకాశం మీ అందరికీ ఉంది. మీరు కూడా ఆలోచించండి. మనం ఒంటింట్లో ఉండి చదువుకొని ఇంటికే పరిమితం కాకుండా మనకు పార్ట్ టైం లేదా ఫుల్ టైం ఏదన్నా వర్క్ ఉందా అంటే మన గ్రేట్ వేస్టేజ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎలా సంపాదిస్తారు, ఎలా వస్తాయంటే నెక్స్ట్ టాపిక్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్.